తమ గ్రామంలో పల్లె దవాఖానా నిర్మాణం పూర్తయి 10 నెలలు దాటినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని కమలాపూర్ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే పల్లె దవాఖానాలు కమలాపూర్లో తాళం వేసి ఉందని, వంగపల్లిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని, కాన్పర్తిలో నిర్మించి వదిలేశారని, ఉప్పల్లో తాళం వేసి క్లోజ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆసుపత్రిని తెరిపించాలని కోరుతున్నారు. నెలలు కావస్తున్నా కానీ నిరుపేద ప్రజలకు పల్లె దవాఖానా అందుబాటులో లేకపోవడం, మా మండలంలో 6 పల్లె దవాఖానాలు నిర్మిస్తే అందులో 2 అధికారులు ప్రారంభించారు. గవర్నమెంట్ పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఇంకా 4 తెరవకపోవడం దురదృష్టకరం. చిన్న వైద్యం నిమిత్తం కోసం హన్మకొండకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు వెంటనే దీనిపై సమీక్షించి దవాఖానాలు తెరిపించవలసిందిగా. కమలాపూర్ మండలంలో 6 వైద్య భవనాలు నిర్మించారు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పటి వరకు అవి అలా 2 అరకొరగా ప్రారంభమైనాయి. మిగతాయి ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ వైద్యానికి వచ్చే పేషెంట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మిగతా 4 కూడా అయినాయి కానీ వాటిని మరి ప్రభుత్వం ఎందుకో మరి నిర్లక్ష్యం వలన ఆగిపోయినాయి. వాటితోటి కిరాయిల్లో ఈ వ్యాక్సినేషన్ అయితే తదితర వాటికి రోగులు పోయి నిలబడడం, ఎండకు చెట్ల కింద నిలబడడం అవుతుంది. వెంటనే ప్రభుత్వం అవి ప్రారంభించి మరి రోగులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులోకి తేవాలని